కథాభిమానులందరికీ నమస్కారం అండి. మరి తెనాలి రామకృష్ణులు చెప్పుకుంటున్నాం కదా, ఈరోజు పార్ట్ 31. ఇందులో ఏం జరిగిందంటే, ఒక గుర్రం గురించి జరిగింది ఒక చిన్న సంఘటన. ఏం జరిగిందంటే, కృష్ణదేవరాయలకి గుర్రం మీద తిరిగి చక్కగా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా ఆయనకి చాలా ఇష్టం. అలాగా గుర్రాలు కూడా ఎంతో ఇష్టంగా ప్రేమించేవాడు అనమాట. ఎన్ని ఉత్తమ జాతులైన గుర్రాలన్నా కూడా వాటిని అన్నిటినీ తన దగ్గర ఉంచుకునేవాడు. ఎక్కువ ఉండేవి చాలా చక్కగా. అంటే ఇప్పటి కాలంలో మన కార్లు ఎలా వాడుతున్నామో అప్పట్లో గుర్రాలు అలా వాడేవారు మన శ్రీకృష్ణదేవరాయల వారు. ఒకసారి ఏమైందంటే, ఒక అతను వచ్చాడు. అతను అరేబియా నుంచి వచ్చాడనమాట. వచ్చి ఏం చెప్తున్నాడంటే, నా దగ్గర అత్యుత్తమైన జాతి గుర్రం ఒకటి ఉంది, తీసుకొచ్చాను అని చెప్పాడు. తీసుకొస్తే మరి రాయలవారికి చూపించాలి కదా. మరి అప్పుడు రాయలవారు ఏం చేశారంటే, ఒక వ్యక్తిని పంపించి గుర్రం ఎలా ఉంది చూసి రమ్మన్నారు. ఆ గుర్రాన్ని చూశాడు. అతను చూసి రాజుగారు చెప్పాడు, చాలా బాగుందండి గుర్రము అన్నారు. రాజుగారు చూసిన తర్వాత దాన్ని చాలా ఇష్టపడ్డాడు. వర్తకుడు ఏం చేశాడంటే, వర్తకుడి దగ్గర నుంచి రాజు దీన్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నా దగ్గర ఇంకా మంచి మేలు రకాల గుర్రాలు ఎన్నో ఉన్నాయి, దాంట్లో ఇంకా మంచివి 2 ఉన్నాయి, అవి మీకు తీసుకురానా అని అడిగాడు. రాయలవారు ఏమన్నారంటే, సరే తీసుకురా అయితే మరి అంటే, అప్పుడు అరేబియా అతను ఏం చేశారంటే, మరి ఇంకో 2 గుర్రాలు తేవాలంటే నాకు ఇంకొక 5,000 బంగారు నాణాలు ఇవ్వాలి కదా మరి అని అన్నాడు. అప్పుడు రాజు ఇంకేమీ తడుముకోకుండా, అదేమిటి గుర్రం ఇవ్వకుండా డబ్బులు పట్టుకెళ్తావా అనేమి అనకుండా 5,000 రూపాయల నాణాలను అతనికి ఇచ్చేశాడు. ఆ వ్యాపారి ఏం చేశాడు, 2 రోజుల్లో మిగతా గుర్రాలు తీసుకొస్తానని చెప్పి వాగ్దానం చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 2 రోజులైంది, 2 వారాలు అయిపోయింది, 1 నెల అయింది. ఎన్ని రోజులకి తేడే ఆ అరేబియా వ్యక్తి. అయినప్పటికీ వ్యాపారి మరి 2 గుర్రాలు కనిపించలేదు. ఆ మనిషి లేడు, గుర్రాలు రాలేదు. ఓ సాయంత్రము తన మనసు తేలికపరచుకోవడానికి రాజు ఒక తోటలో నడవడానికి వెళ్ళాడు. అప్పట్లో రాజులు కూడా నడిచేవారండోయ్. అయితే మరి అక్కడ తెనాలి రామలింగ ఒక కాగితాన్ని తీసుకుని దానిపైన ఏంటేంటో రాస్తున్నాడు. రాస్తుండగా మన రాయలవారు చూశారు. ఏం తెనాలి, ఏం చేస్తున్నావేమిటి అని అడిగాడు. అడిగితే ఇంకా ఈ రామలింగ ఏమి సంకోచించలేదు. అడిగిన వెంటనే ఆయన ఆ కాగితాన్ని చూపించాడు. ఏమిటి కాగితం రాసిన మీద, దీని మీద రాసిన పేర్లు ఏమిటి అని చూశాడు. చూస్తే ఆ దాంట్లో మొదటి పేరే రాజుగారిది. ఇదేమిటి, నా పేరు ఎందుకు రాసావు నువ్వు అని అడిగారు. ఇవి విజయనగర రాజ్యంలో అతిపెద్ద మూర్ఖుల పేర్లు అని చెప్పాడు. అదేమిటి, ఇదంతా బాగానే ఉంది, కానీ మొదటి పేరు నా పేరే రాయడం ఏమిటి, నేను కూడా ఓ మూర్ఖుని అంటావా అని కోపంగా అడిగాడు మన రాయలవారు. దానికి తెనాలి చెప్తున్నాడు, మరి మీరు ఆ వర్తకుడు 2 గుర్రాలని ఇస్తానని అనగానే మీరు ఆ గుర్రాలను తీసుకోకుండానే దానికి తగిన మూల్యం చెల్లించేశారు కదా, మరి ఎందుకు అలా చేశారు? అలా చేయడం వల్ల మనకి ఏమన్నా లాభం ఉందా? అందుకనే రాజుగారి పేరులో మొదటి పేరు మీ పేరే రాశాను, మీరే మొదటి మూర్ఖుడు అని. దానికి వాదనగా రాజు అడిగాడు, ఆ వ్యాపారి తిరిగి వస్తే ఏం జరుగుతుంది అని రాయలవారు అడిగారు. తెనాలి హాస్యంతో ఇలా అన్నాడు, అలా అయితే ఆ వ్యాపారి పెద్ద మూర్ఖుడవుతాడు, మరి అతని పేరు జాబితాలో రాజుల స్థానంలో వస్తుంది అన్నాడు. అంటే ఏంటంటే, మీరు అనుకోకుండా డబ్బులు ఇచ్చడం వల్ల వాడు పోయాడు, డబ్బులు పట్టుకు వెళ్ళిపోయాడు, మనకు గుర్రం రాలేదు, డబ్బు పోయింది, ఇలాంటప్పుడు అతను పెద్ద మూర్ఖుడవుతాడు కదా అని రాయలవారికి రామలింగం చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. అంటే ఏమిటి, అపరిచితులను నమ్మకూడదు. ఎవడో తెలియని వాడు వచ్చి నేను ఇక గుర్రం ఇస్తానంటే మీరు డబ్బులు ఇచ్చేస్తారా? ఇదేమన్నా బాగుందా? ఇది ఎంత నష్టపోయాం మనము. 5,000 బంగారు నాణాలంటే మాటలా మరి, అందుకే నేను ఇలా చేశాను అని చెప్పాడు.
పిల్లలకి నీతి కథల్లో చెప్పచ్చు. ఏమంటే అపరిచితుల్ని నమ్మకూడదు, ఎవడో తెలియని వాడు వచ్చి నీకు ఇచ్చేస్తాను వచ్చేస్తానని నమ్మద్దు అని చెప్పడానికి ఇది ఒక చిన్న సంఘటన అన్నమాట. అయితే మరొక సంఘటన చెప్పుకుందామా? అయితేని ఒక రాజు తెనాలి రామలింగడు అతని స్నేహితుడు ఒక ఉయ్యాల మీద పడుకుని సున్నితమైన గాలిని పీలుస్తూ ఆస్వాదిస్తున్నాడు. అది చాలా బాగుంది, అందమైన రోజు. మళ్ళీ ఇద్దరు తమలో తాము నవ్వుకుంటున్నారు. తన స్నేహితుని చూసి తెనాలి, ఏమిటి ఇంత చక్కగా చిరునవ్వుతున్నావు, కారణం ఏమిటి అని అడిగాడు. అతని స్నేహితుడు అంటున్నాడు, నిజంగా సంతోషంగా ఉండే రోజే కావాలి అని ఆలోచిస్తున్నాను అని చెప్పాడు. అదెప్పుడొస్తుంది అని తెనాలి రామలింగ అడిగాడు. అతనికి ఏమంటున్నాడంటే, సముద్రం ఒడ్డున ఒక ఇల్లు, సౌకర్యవంతమైన ఒక కారు, పెద్ద బ్యాంక్ బ్యాలెన్సు, అందమైన భార్య, 4 కొడుకులు ఉన్నప్పుడు అతనికి నిజంగానే సంతోషంగా ఉంటుంది కదా. వాళ్ళు చదువుకుని బాగా డబ్బు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అని నేను అలాగా అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు తెనాలి, ఏమిటి ఇలాగా, ఇదంతా అయ్యాక నువ్వేం చేస్తావేమిటి అని అడిగాడు ఆ స్నేహితుడిని. ఏం చేయడం ఏమిటి, నా పాదాలను పైకి లేపి సముద్రగాలిని నా ముఖాన్ని సూర్యుడి మీదకి ఆస్వాదిస్తానన్నాడు. నువ్వు అలా ఊహించుకోవడం కాదు, ఎప్పుడు కూడా మనము కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకున్న సమయంలో మనకి ఎంత కష్టం అన్నది ఆ కష్టం కూడా చాలా సుఖంగా మారుతుంది. మన జీవితంలో కష్టపడి పనిచేసినప్పుడు దానికి ఎన్నో రెట్లు ఆనందం కలుగుతుంది. ఏదో ఒక విధంగా వచ్చిన డబ్బు ఎలా వస్తుందో అలాగే పోతుంది. ప్రతి మనిషి కూడా కష్టపడి పని చేయడంలో ఉన్న తృప్తి, ఆనందం మరి ఏ విషయంలో కూడా ఎవరికీ దొరకదు. మరి ఎంతసేపు ఒక్క క్షణంలో ఆనందం గురించి ఉండకూడదు. జరగబోయేదన్నీ కూడా మనం ఎంతో నిబద్ధతతో చక్కగా చేయడం వల్ల మనకి ఆ ఆనందాన్ని జీవితం నిలుపుకుంటాం మనం. నువ్వు కూడా ఇలాంటి కళలు మానేసేసి కష్టపడి పనిచేయడం నేర్చుకో, జాగ్రత్తగా ఉండు. కళలు కళ్ళగానే నిలిగిపోకుండా చక్కగా దాన్ని నెరవేర్చుకో. ఏ వ్యక్తి అయినా సరే బీదవాడిగా పుట్టవచ్చు, తప్పులేదు. కానీ వాడు ఎంతో కష్టపడి పైకి ఆకాశం అంత ఎత్తిరిగే మనిషి కూడా ఎంతోమంది ఉన్నారు. నీవు కూడా అలాగే చేసి గొప్పవాడవవు. కళ్ళకంటూ కూర్చుంటే కళ్ళలుగానే మిగిలిపోతాయి. ఈ జీవితానికి మనము ఒక మంచి మార్గదర్శకంగా ఉండాలి. ప్రతి వ్యక్తి మనల్ని గౌరవించేదిగా ఉండాలి అని రామలింగడు చెప్పేసరికి ఆ స్నేహితుడికి చాలా ఆనందం కలిగింది. నిజమేనండి, ఎంత చక్కగా చెప్పావు నువ్వు, ఇందువల్ల నేను చాలా బాగా సంతోషంగా ఉండగలుగుతాను, నేను కష్టపడి పనిచేస్తాను, ప్రయోజకుడిని అవుతాను అని చెప్పాడనమాట. చూసారా మరి రామలింగ కవి 2 రకాలుగా ఎలా చేశాడో. ఒకటి మిత్రుడికి మంచి బోధన చేశాడు. మరి రాజుగారు దాని గుర్రాన్ని డబ్బులు ఇచ్చేసి తీసుకోకపోవడం వల్ల ఆయనకు ఒక గుణపాఠాన్ని నేర్పాడు. తెలిసిందా మరి, తెలియని వాళ్ళతో మన స్నేహం చేయకూడదని. తర్వాత కళ్ళ కంటూ కూర్చుంటే కళ్ళగానే అయిపోతాయని ఈ 2 కథల ద్వారా మనం తెలుసుకుంటాం. మరైతే తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.